పొంగల్లోకి పెసరపప్పు సాంబార్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కుక్కర్లోకి తీసుకోండి. దాంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసుకొని కొంచెం ఇంగు యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, మూడు టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 బ్రింజాల్, 2 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, అన్ని కూరగాయలన్నీ కోసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. విజిల్ వచ్చిన తర్వాత తీసి దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని ఉప్పు వేసుకుందాము. అలానే ఇప్పుడు కొంచెం ఒక బాండి తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఉరుద్దాల్, అలానే కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగేదాకా వేయించుకొని అది మొత్తాన్ని మనం పెసరపప్పు కుక్కర్లో వేసుకున్న పెసరపప్పులో వేసుకొని కలిపేసేసుకోవటమే. ఇలా పొంగల్ తీసుకొని పెసరపప్పు సాంబార్ వేసుకొని వేడివేడిగా ఆస్వాదించండి.